వారి వైపుతో చేసిన మట్టి బొమ్మలేరా స్వామి మాయ బొమ్మలేరా వారి వైపుతో చేసిన మట్టి బొమ్మలేరా మాయ బొమ్మలేరా దేవుడు తీసుకున్నా బిడ్డలు రావేంట మనకు మేడలు రావేంట బిడ్డలు కొంతమరు ఓకే మన కొంతమరు ఓకే ఎమినోడు తీసుకున్నా కొడుకులు రారేంట మనకు బిడ్డలు రారేంట దండమయ్య పెద్దలారా రామ రామ దండమయ్య పెద్దలారా రామ రామ రాగిపయ్య దండములు రామ రామ రాగిపయ్య దండములు రామ రామ వంగిపయ్య వందనాలే రామ రామ దండమయ్య పెద్దలారా రామ రామ మేము ముగ్గురం జంగాలం నాయన జంగాలం వచ్చినాము. నీ పేరు ఏం పేరు నాయన? ఆ పేరు మల్లారెడ్డి. మల్లహం అయ్యిందా నీకు? వివాహం అంటే నాకు తెలియదు నాయన. ఓహో మల్లారెడ్డి సత్రి కళ్యాణం అయిందా? కళ్యాణం కాదు దిగలేదు, కట్టు కట్టలేదు. ఏ పెళ్లి కూడా నీకు శుద్ధులు ఏం తెలియదు అంటావు, మొత్తం తెలియదు అంటావు. ఏంటావు మల్లయ్య మల్లారెడ్డి సోదరి పెళ్లి కాని పోయావని బెదరికం చేసినావు, రాసికి రచన చేస్తున్నావు, దానం అంట దానం మంచి పెడుతున్నావు మల్లన్న. పెళ్లి కాని పోయావని బెదరికం చేయరాదు, రాసికి రచన చేయరాదు, కూర్చొని ముచ్చడా మల్లన్న. మీద కూర్చొని రాజమనుకుంటా పంచా చెప్పరాదు, పంచా చెప్పరాదు మల్లన్న. లేదు నష్ట భాషింగం లేదు, దానానికి పనికిరావు మల్లన్న. పెళ్లి చూద్దాం చెప్పారు ఎక్కడ పోతున్నావు మల్లన్న? తిరిగి తీరంగము ఆనంది ఆనంది కంచి యాదల్లో తిరిగి హానికి వెళ్ళిపోతున్నాము. రోజుకి వస్తాను ఆయన తిరిగి వచ్చేటోళ్ళ కల్లా నేను లగ్గం చేసుకుంటే బాగా నా చేత బుచ్చాలు బాగా నా బాగా 2 బుచ్చాలు 4 చేతుల బుచ్చాలు పెడతామంటున్నా. మల్లారెడ్డి వాక పెళ్లి చూపులు చెప్పారు వాక పక్కన అంటే ఎండికొండ కైలాసపోతున్నారమ్మా. దేవుడు మల్లన్న ఏమి చేసి ఎన్ని పోతున్నాడు మల్లారెడ్డి, కచేరి దిగుతున్నాడు మల్లయ్యో. శివరాత్రి వేలుకుంటా వాక దిగి వచ్చేవాక కచేరి ముంగడికి వెళ్ళి 7 రోజులకు వచ్చినాడు. నీలమ్మ నీలమ్మ
వనరాని మాటలు చెప్పని చెప్పాను చెప్పి చెప్పి కొట్టిరు నాయమ్మ నీలమ్మ వింటావు తల్లి రాజుకి రచనే రాదంట వెళ్ళిపోతే పండశిలున్న లక్ష్మమ్మ దేవత 12 దూరం పోతాంట నాయమ్మ కూర్చొని ముచ్చట్లు చెప్పదంట నోట్లో కూర్చొని నవ్వరాదంట కూర్చొని పంచా చెప్పరాదంట నాయమ్మ భాషింగం లేదని నాకు పెళ్లి సుత్తు చెప్పిరు నాయమ్మ నాకు పెళ్లి మీద ప్రేమలు కొట్టే రామ కుమార మల్లన్న ప్రేమలు పుట్టి లగ్గాలు పుట్టి కుమార మల్లన్న లగ్గమంటే ఊరికి అవుతున్నా కుమార్ కుమార మల్లన్న రాజ్యానికి రాదు దేశానికి దేవుడు మల్లయ్య కొడుకు రకం
వడ్డవాడు సంగనాన్ని తెలిసింది వడ్లవాడు సంగన్న ఇంటికి దగ్గర ఇబ్లాపురి పట్నం ఉన్నది. ఇబ్లాపురి పట్నం పోయాక బట్ట బ్రాహ్మణం తోలుకొని బ్రాహ్మణం దాకా పంచంగాల కట్టలు తీసుకొని ఎగిరాన్ని తోలుకు రావాలి. ఎట్టా బయలుతున్న సంఘం రామ రామ